శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము సృష్టి స్థితి గురించి, లయ గురించి కూడా చెప్పుకునేసామన్నమాట. సో ఇప్పుడు మనము కాలం గురించి చెప్పుకుందాం. కాలం అనేది, దాని గురించి చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి, అన్నిటికంటే కూడా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అన్నమాట. సో ఈ కాలము అనేది దాని గురించి గాని మనం తెలుసుకున్నాము అంటే సగము వైరాగ్యం కానీ, సగం జీవితం కానీ, సగం జ్ఞానం కానీ అంతా మనకు వచ్చేసినట్లే అనమాట. ఎందుకు అనేసి అంటే ప్రతిదీ కూడాను మనతో, అంటే మన ఆత్మతో కానీ, మన కర్మలతో కానీ, లేకపోతే మనం చేసేటువంటి అన్నీ కూడాను, ప్రతిదీ కూడాను కాలంతోనే మనకి ముడిపడి ఉంటుందన్నమాట. అటువంటి కాలాన్ని మనము చాలామంది వ్యర్థము చేస్తూ ఉంటారు, వినియోగించుకుంటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. కానీ కూడాను మనమందరూ కూడాను ఎక్కువగా దాని గురించి పట్టించుకోకుండా ఎక్కువ మన గురించినే ఆలోచిస్తూ ఉంటాము, లేకపోతే తెలుసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇంత ముఖ్యమైనటువంటి కాలం గురించి కూడాను నేను చెప్పడానికి కారణం ఏమేనేసంటే, కాలాన్ని గురించి తెలుసుకోవాలి అన్నా కూడాను దాని యొక్క జ్ఞానము ఏబిసిడీలు అంటే మొదటి నుంచి కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందుకోసమనే ఈ వీడియో ప్రత్యేకంగా కాలం గురించి చేయడానికి కూడా నేను చెప్పడానికి కూడా కారణం అన్నమాట. ఓకే, కాలము అనంగానే అందరికీ కూడాను గుర్తుకొచ్చేది ఒకే ఒక విషయం ఏమి అంటే టైం అంటాం. సో అంటే సమయం. కాలం వేరు, సమయం వేరు. కానీ టైం అనగానే సమయము అనేసని ఒకే ఒక పదం మనము చెప్పవచ్చునమాట. ఇక్కడ మనము కాలము అనగానే సమయం గురించి ఒక ఆలోచన వస్తుంది కాబట్టినే ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కువ సమయం గురించి తెలుసుకుంటూ ఉంటారు, కానీ కాలం గురించి మనము తెలుసుకునే అవకాశము చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సమయము, టైం అనగానే అందరికీ తెలిసిన విషయమే. కానీ కూడా నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నది కాలం గురించి. మనము ఒక కాలము అనగానే ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఎంత సమయము అనేది మాత్రం మనకు కొలమానం అనేది లేదు. ఎందుకు అనేసి అంటే మనము ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. అంటే కలియుగము అనేది ఒక 2500 సంవత్సరాలకి అంతమైపోతుంది అనేసి అని అంటూ ఉంటాం. సో దానికి ముందు, కలియుగముకి ముందు ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగము, ఇలా 4 యుగాల గురించి మనందరికీను వినే ఉన్నాము, తెలుసుకుని ఉన్నాం. కానీ కూడాను మనకంతా కూడా కలియుగంలో కూడాను మనం పుట్టినప్పటి నుంచి మనం పుట్టిన సమయం నుంచినే మనకు తెలుసు. కానీ దానికి ముందు ఉన్నటువంటి, అంటే మనము ఇప్పుడు 2025లో ఉన్నాము, మనం పుట్టినప్పటి నుంచి అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 45 ఏళ్ళ క్రితం 1979 తర్వాత నుంచినే నా సమయం అనేది మొదలయ్యింది. కాబట్టి దాని గురించి మాత్రమే నేను తెలుసుకోగలను, లేకపోతే బుద్ధి వచ్చినప్పటి నుంచి మాత్రమే దానిని ఎలా వినియోగించుకున్నాను, ఉపయోగించుకున్నాను అనే విషయాలు మాత్రమే మనకి తెలిసి ఉంటుంది. కానీ దానికి ముందంతా కూడాను ఒక చరిత్రలాగా, లేకపోతే మన పెద్దలు చెప్పడం అనేది మనం వింటూ ఉంటాము. అంతేకాని దానికి ముందు ఏమి ఉంది, ఎలా ఉంది అనే విషయాలను మనము తెలుసుకోవడం అనేది కష్టం. సో అంటే మన సమయం అనేది 2025 సంవత్సరాల కాలంలో మనం తెలుసుకున్నది ఎంత అనేసి అంటే మనం పుట్టి దగ్గర నుంచి అని మాత్రమే అన్నమాట. అంటే 2025 కాలంలో మన సమయం వచ్చి మన పుట్టుక గురించి, మన పుట్టిన దగ్గర నుంచి తెలుసుకున్నవే అన్నమాట. సో అంటే ఇంకా మిగిలినటువంటి కాలం అంతా కూడాను మనకు సుపరిచితం కాదు. సో తెలుసుకోలేమన్నమాట. సో ఇటువంటి కాలాన్ని, అంటే మనము ముందు ఉన్నటువంటి ఈ 2025 వరకు, దానికి ముందు ఉన్నటువంటిది, అంతకు ముందు చెప్పుకున్నాం కదా, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ 3 యుగాలు కూడాను మనకు ఒక కాల పరిమితికి చెందుతుందన్నమాట. అంటే సత్యయుగంతో మొదలుకొని కలియుగం ఎండింగ్ వరకు ఒక కాల పరిమితి అనేది, కాల పరిమితి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కాల పరిమితి మాత్రమే. ఎందుకు అనేసి అంటే
ఈ కలికాలం తర్వాత తిరిగి మళ్ళీ సత్యయుగం అనేది మొదలవుతుంది. సత్యకాలం అనేది ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ మనకు ముందురా ఉన్నాయి, వెనకాల ఉన్నాయి. కానీ వాటి గురించినటువంటి కేవలం ప్రమాణాలు, ఉదాహరణలు మాత్రమే ఉన్నాయి కాబట్టినే మనం వాటిని ఎగ్జాంపుల్స్‌గా తీసుకుంటున్నామనమాట. సో, ద్వారక అనేది కృష్ణుడి కాలం నాటిది అయితే, అయోధ్య అనేది రాముడి కాలం నాటిది. అదేవిధంగా వరాహస్వామి అనేది సత్యయుగంలో ముడిపడి ఉంటే, సో ఈ విధంగా ఒక్కొక్క కాలానికి ప్రమాణాలు మాత్రమే ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయా అనేసంటే ఆ ఎగ్జాంపుల్స్ని బట్టినే మనము ఉన్నాయి అని నిర్ధారించుకుంటాం. అంతేకాకుండా వీటిని మనం చూడాలి అనేసంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. థర్డ్ ఐ గురించి, మూడవ కన్ను గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పాం. ఏమి అనేసంటే మూడవ కన్ను యొక్క ముఖ్య ఉద్దేశమే మనము కాలంతో ప్రయాణం చేయడం అనేది, లేకపోతే భూత భవిష్యత్తు కాలాలు మొత్తము ఆ మూడు చూడగలము అనే విషయాలను మనము చెప్పుకున్నాం. అంతేకాకుండా బిందు స్థానం అనేది యాక్టివేట్ చేసుకున్నప్పుడే, ఆ స్థానం ఉత్తేజం అయినప్పుడే మనము కాలముతో ప్రయాణం చేయడం అనేది కూడా నేర్చుకుంటాము అనేసి చెప్పాను. సో ఈ విధంగా మనకు ఈ మూడు దృష్టిలు చెప్పడానికి కారణం ముఖ్యంగా ఏమి అనేసంటే, కాలంలో ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా కూడాను మనము కాలంతో ప్రయాణం చేయడం అనేది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడాను కాలంతో ప్రయాణం చేసిన తర్వాత, అంటే వాళ్ళ భవిష్యత్తును కానీ, గతాన్ని కానీ, లేకపోతే అంతకంటే పురాణమైనటువంటి వాటిని కానీ ధ్యానంలో చూసినప్పుడు ముందుగా చెప్తున్నాను ఏమి అనేసంటే, మనం కాలంతో ప్రయాణం చేసి సృష్టి మొదలు జరిగిన కాలం ఏది అనేసంటే బిగ్ బ్యాంగ్ థియరీ. అదే ఈ సృష్టి విస్ఫోటనంతో మొదలయ్యింది అని చెప్పాను కదా. ఆ కాలం నుంచి, ఆ క్షణం నుంచి మనము చూడవచ్చునమాట. సో ఇవన్నీ కూడాను మనము కాలంతో ప్రయాణం చేసినే, కాలంతో పాటు ఉంటూనే మనము చూడవచ్చు అనమాట. సో ఆల్రెడీ నేను చెప్పాను. సో ఈ విస్ఫోటనం అనేది ఏ విధంగా జరిగింది అని మా కజిన్ ఒక అబ్బాయి చూశాడు, నేను కూడా చూశాను అని చెప్పాను కదా. సో అలా చూస్తున్నప్పుడు మనము మెడిటేషన్ చేసినప్పుడు ప్రస్తుతం అంటే వర్తమానంలోనే ఉంటాము, కానీ గతం వరకు మనము ప్రయాణం చేస్తామన్నమాట. అప్పుడు మనం ఇక్కడే ఉన్నాము, ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాము, ఆ 10 నిమిషాలు ఉన్న వర్తమానంలో మనం ముందుకెళ్ళాం. అంటే వర్తమానం నుంచి భవిష్యత్తు వరకు 1 సెకండ్ నుంచి 10 సెకండ్ల వరకు, లేకపోతే 1 నిమిషం నుంచి ముందు 10 నిమిషాల వరకు మనం ప్రయాణం చేసాం. కానీ కూడాను ఆ ధ్యానంలో మనము గతం లోపలికి ప్రయాణం చేసి, ఎప్పుడైతే ఈ విశ్వము, ఆ ఖగోళము విస్ఫోటనం చెందిందో ఆ కాలానికి, ఆ గతానికి వెళ్ళాం. సో ఇక్కడ మనకి ఏమైంది, ఈ ఖగోళం విస్ఫోటనం చెందే కాలం గతంలో జరిగింది, కానీ మనము వర్తమానంలో ఉన్నాము, ముందరికి ప్రయాణం చేస్తూ భవిష్యత్తుకు వెళ్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఎరుకతో, అంటే అవేర్నెస్తో దీనినంతా చూస్తున్నామో అప్పుడే మనకు అర్థమవుతుంది ఏమి అనేసి అంటే, భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటిలోనూ మనము ఉన్నాము, ఉంటాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి. సో ఎప్పుడైతే మనం కాలంతో ప్రయాణం చేస్తామో అప్పుడు మాత్రమే భూత భవిష్యత్ వర్తమానాలు ఈ మూడింటితో మనము ఒకే సమయంలో మనము ఉంటామన్నమాట. అందుకనే ధ్యానం చేసేవాళ్ళు ఆయుష్ పెరగడానికి కూడా కారణం ఏమి అనేసి అంటే, ఒకే కాలంలో వాళ్ళు కాలంతో ప్రయాణం చేయడం ద్వారానే వాళ్ళ ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు జీవించవలసినటువంటి జీవనం అంతా కూడాను ధ్యానంలో ఏ కర్మ చేయకుండా స్థిమితంగా ఉండడం వల్లనే వాళ్ళ ఆయు ప్రమాణం కూడా పెరగడానికి కారణం. అంతేకాకుండా వాళ్ళు ధ్యానంలో శక్తిని సంపాదించుకుంటూ వాళ్ళ శరీరానికి కావలసినటువంటి జీవశక్తిని కానీ, ప్రాణశక్తిని కానీ ఇస్తూ ఉండడం కూడా ఇంకొక కారణం అన్నమాట. అందుకనే ధ్యానం చేసే వాళ్ళ లైఫ్ అనేది, స్పాన్ అనేది పెరగడానికి కారణం. ఓకే, ఇప్పుడు ఈ కాలంతో మనము ప్రయాణం అయితే చేశాము, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము మూడింటిలోనూ మనం ఉండి మనము కాలంతో ప్రయాణం చేయడం అనేది చేస్తూ ఉంటాం. సో మనం ఎప్పటి వరకు ప్రయాణం చేయవచ్చునో, మనము ఖగోళం విస్ఫోటనం అంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఆ జరిగిన కాలం నుంచి
ఈ క్షణం మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నామో ఆ క్షణం వర్తమానం నుంచి భవిష్యత్తు. అంటే మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తే 10 నిమిషాలు, గంట చేస్తే గంట, ఎంత సమయం అనేది మనం చేసామో అప్పటి వరకు మన జర్నీ అనేది, ప్రయాణం అనేది ఉంది కాబట్టి మన భవిష్యత్తు వరకు ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడాను మనము కాలంతో ప్రయాణం చేసేదే. సో మనము ఈ సృష్టి మొదలు నుంచి చూసాము. తిరిగి వర్తమానంకి వచ్చిన తర్వాత సృష్టి ఎప్పుడు నాశనం అవుతుంది, నాశనం జరుగుతుంది అనే విషయాలను కూడా మనము చూడవచ్చునమాట. కాకపోతే ఎక్కువ సృష్టి నాశనం అనేది ఎక్కువ చూడలేకపోవడానికి కూడా కారణం ఏమి అనేసి అంటే, మనము ధ్యానం చేసి ఏ విధంగా అయితే మన జీవన ప్రయాణాన్ని పెంచుకుంటూ పోతామో, అదేవిధంగా ధ్యానం చేసేటువంటి వాళ్ళ శక్తి కానీ, లేకపోతే ధ్యానం చేసినటువంటి స్థలాల యొక్క శక్తి కానీ పెరుగుతూ ఉండడం వల్లనే భూమి యొక్క కానీ, లేకపోతే ఈ విశ్వం యొక్క ప్రమాణం కూడా పెరుగుతూ పోతుందన్నమాట. అందుకనే అందరూ కూడా గమనించండి, 2000 రాగానే సృష్టి నాశనం అయిపోతుంది అనుకున్నారు, మళ్ళీ 2020కి నాశనం అయిపోతుంది అన్నారు. సో కానీ అలా జరగకపోవడానికి కారణం ఏమి అనేసి అంటే, భూమి కానీ లేకపోతే విశ్వం కానీ మనం ఏ విధంగా అయితే ధ్యానం చేస్తూ మన శక్తిని పెంచుకుంటూ ఉంటామో, అదేవిధంగా మనము కూర్చున్న స్థలంలో కానీ, మనం ధ్యానం చేసిన స్థలం కానీ శక్తి పెంపొందించుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగా అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. ఏ విధంగా అయితే మనం కర్పూరాన్ని ఒక చోట పెట్టినప్పుడు ఆ స్థలం నుంచి తీసిన తర్వాత ఆ స్థలానికి కూడా కర్పూరము, ఆ సువాసన అనేది అంటి పెట్టుకొని ఉంటుంది కదా, అది ఎంతసేపు ఉంటుందో అంత కాల పరిమితిలో అంతకాలము ఆ సువాసనని ఆ స్థలము కలిగి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ధ్యానం చేయగా, లేకపోతే శక్తి స్థలాలు కానీ శక్తి స్థాపనలు కానీ పెరుగుతూ పోతే ఆటోమేటిక్గా మన భూమి, మన స్థలం, మనం ఉన్న చోటు శక్తి పెందుతూ పోతుంది కదా. అలా పెరుగుతూ పోయినటువంటి శక్తితో భూమి యొక్క లైఫ్ స్పాన్, లేకపోతే విశ్వం యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే కలియుగము అంతం అవ్వడం అనేది కూడా ముందుకి వెళ్ళడానికి కారణం అనమాట. సో ఈ విధంగా మనము కాలం గురించి అయితే చెప్పుకున్నాం. మరి కాలంతో ప్రయాణం చేయడం ఎలా అనేసి అని ఒక డౌట్ రావచ్చు. మనం అందరూ కూడాను కళ్ళు మూసుకొని కూర్చోగానే మనకు ఆలోచనలు అనేటివి పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏమి అనేసి అంటే, మనము కళ్ళు తెరుచుకొని 10 ఆలోచిస్తే కళ్ళు మూసుకొని 100 ఆలోచిస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న విషయం, ఇప్పుడు ఒక సినిమా చూస్తూ ఉంటాం, దాంట్లో 10th క్లాస్ గురించి వచ్చిందనుకోండి, అప్పుడు మనం చూస్తున్నది 10th క్లాస్ సినిమా, కానీ మనం ఏం చేస్తాము, దానితో పాటు కూడా ముందరికి వెళ్ళకుండా అంటే సినిమా చూస్తూ ఉంటే దానితో పాటు ముందరికి వెళ్తే మనము భవిష్యత్తు వరకు వెళ్తాం. కానీ మనం ఏం చేస్తాము అనేసి అంటే, మనం ఆల్రెడీ 10th చదివినటువంటి రోజులకి వెళ్ళిపోతాం, అంటే గతానికి వెళ్ళిపోతాం అనమాట. సో ధ్యానం చేయకనే, కళ్ళు మూసుకోకుండానే, ఒక కళ్ళు తెరుచుకునే మనం చూస్తూనే, టీవీ చూస్తూనే ఉన్న స్థలం నుంచినే మనం 10th వరకు గతానికి వెళ్ళిపోయాం. మరి అలాంటప్పుడు మన ఆలోచనలతో ప్రయాణం చేసి 10th అంటే ఆ సమయానికి మనం వెళ్ళినప్పుడు, ఆ కాలానికి మనం వెళ్ళినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకా సులభంగా మనం వెళ్ళగలం అనమాట. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి విషయాలను మనం ఏవైతే స్మృతిలో లేవో అవన్నింటినీ కూడాను మనము ధ్యానంలో చూడవచ్చునమాట. సో అందుకనే కళ్ళు తెరుచుకొని ఆలోచనలతో ప్రయాణం చేసేటువంటి మనము కళ్ళు మూసుకొని ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలో శక్తిని తీసుకుంటూ కూడా మనము గతం లోపలికి ప్రయాణం చేస్తామన్నమాట. సో ఆ గతానికి ప్రయాణం చేసేటప్పుడు అంతా కూడాను కాలం గుండా వెళ్తుంది, అంటే మన ఆలోచనల గుండా కాదు, కాలం గుండా వెళ్తుంది. సో ఇదే అనమాట, కళ్ళు తెరుచుకొని ఆలోచనలతో వెళ్ళడం ఒక పద్ధతి అయితే, కళ్ళు మూసుకొని ధ్యానం ద్వారా కాలంతో ప్రయాణం చేయడం అనేది ఒక పద్ధతి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ధ్యానం ద్వారా కాలంతో ప్రయాణం చేస్తాం మనం, కళ్ళు తెరుచుకొని ఆలోచనలతో ప్రయాణం చేయడం అనేది ఒకటి. ఏవైతే అప్పుడు జరిగినాయో దానిని మాత్రమే తెలుసుకునేది ఆలోచనతో, మనము జరిగిన వాటిని మాత్రమే చూస్తామన్నమాట. అదే ధ్యానంలో అయితే కాలంతో ప్రయాణం చేసి అక్కడ జరిగినవి ఏవైతే యథాతథంగా ఉన్నాయో మనకు
తెలిసినవి కానీ, తెలియనివి కానీ, తెలుసుకోవలసినవి కానీ, ఈ 3 కానీ కూడాను మనము తెలుసుకోవచ్చనమాట. అంటే మనకు జరిగినవి కాదు, ఇతరులకు జరిగినవి కానీ, లేకపోతే ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో అదంతా కూడాను మనము చూడవచ్చుననమాట. ఆలోచనకి ధ్యానం ద్వారా కాలంతో ప్రయాణం చేసి గతాన్ని కానీ, భవిష్యత్తును కానీ మనం చూసే విధానం ఇదే అనమాట. అందుకనే మనము ధ్యానంని ఎరుకలేని నిద్ర అని చెప్పడానికి, ఎరుకుతో కూడిన నిద్ర అని చెప్పడానికి కారణం ఇవే అన్నమాట. సో నిద్రపోయేటప్పుడు మనకు ఎరుక లేకుండా ఉంటుంది, అవేర్నెస్ అనేది ఉండదన్నమాట. అందుకనే దానిని ఎరుకలేని నిద్ర, ధ్యానము అని చెప్పడానికి కారణం. సో కొంతమంది ధ్యానం చేస్తూ అలానే నిద్రపోయినప్పుడు వాళ్ళు డీప్గా అంటే యోగ నిద్రలో కూడా వెళ్తారనమాట. సో అప్పుడు అది ఎరుకలతో కూడిన నిద్ర లేకపోతే ఎరుకతో లేనిదా అనే విషయము వాళ్ళ యొక్క శక్తి పెంపుదలని మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం ధ్యానం చేసిన తర్వాత మన శక్తి స్థాయిలను కానీ, మన జ్ఞానాన్ని కానీ, ప్రతిదీ కానీ ముందుకు వెళ్ళడము, పెంపొందించుకోవడము, పెరగడం అనేది మనం అందరూ కూడాను గమనించవచ్చునమాట. సో ఈ విధంగా మనము కాలంతో ప్రయాణం అనేది చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు మనం అందరూ కూడాను కాలంతో ప్రయాణం చేశాము, కాలం గురించి తెలుసుకున్నాం. మరి దీని యొక్క లక్షణము అంతరాత్మతో ముడిపడి ఉండడానికి కారణం ఏమి అనేసి అంటే ఎప్పుడైతే మనము కాలం గురించి తెలుసుకున్నాం కదా, కాలంతో ప్రయాణం చేసేది కూడా తెలుసుకున్నాము, ఇప్పుడు కాల స్తంభన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకు అనేసి అంటే మనము కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కాలం అనేది పెరుగుతూ ఉండడము లేకపోతే తక్కువ ఉండడము అనేది విషయాలను మనము వినే ఉంటాము. ఎందుకు అనేసి అంటే మనము ఇక్కడ ఒక 100 కిలోలు ఉన్నటువంటి వ్యక్తి అదే చంద్రుడి మీద చాలా తక్కువ బరువుని అంటే ఒక 20 కిలోలు కలిగి ఉంటాడు అనేసి ఎగ్జాంపుల్స్ విన్నాం. అంతరిక్షంలో మనకి భూమి ఆకర్షణ శక్తి ఉండదు కాబట్టి పైకి తేలుతూ ఉంటాడనే విషయాలను గమనిస్తాం. సో ఇతర గ్రహాల మీద అది ఏదన్నా అవనండి, 9 కాకుండా మిగిలిన ఏ గ్రహాల మీద కూడాను వివిధ రకాలమైనటువంటి కాల పరిమితులు లేకపోతే జీవన పరిమితులు ఉంటాయన్నమాట. అంటే మనము ఒక గ్రహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 రోజులు ఉన్నాము అనేసి అంటే అదే భూగ్రహానికి వచ్చినప్పుడు అది 100 రోజులు కావచ్చు లేకపోతే 10 సెకండ్లు కూడా కావచ్చు అనమాట. అందుకనే మనం గతానికి వెళ్ళినప్పుడు ఒక రోజు అంతా ఏం జరిగిందో చూసినా కూడాను మనము ధ్యానంలో ఒక 10 నిమిషాల కాలంలోనే అదంతా చూసి ఉండవచ్చు అనమాట. అంటే ఒక రోజు 24 గంటల కాలాన్ని మనం గతంలో చూస్తే అదే విషయాన్ని మనము 10 నిమిషాల ధ్యానంలో మనము చూసి ఉంటాం. అంటే అక్కడ 24 గంటలు గడిచింది, ఇక్కడ కేవలం 10 నిమిషాలే గడిచింది. అంటే మనం ఉన్నటువంటి కాల పరిమితిలో 10 నిమిషాలే అయినా మనం వెళ్ళినటువంటి కాల పరిమితిలో మనం 24 గంటలు ఉన్నామన్నమాట. సో అదే విధంగా కాలం యొక్క విషయాలను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 2 ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే కాల స్తంభన ఎక్కడ జరిగింది. సో ఆ కాలం గురించి తెలుసుకునే క్రమమే సీక్రెటే ఇదనమాట. ఎప్పుడైతే మనము భవిష్యత్తు, వర్తమానము, గతము, సో ఈ మూడింటి యొక్క ప్రమాణాన్ని వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని మనం సంపాదించుకుంటే కాలంతో ప్రయాణం చేసేది లేకపోతే కాలంతో ఉండేది ఈ విషయాలన్నీ కూడాను మనకు ఎరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే ఒక పాయింట్ కాల స్తంభనాన్ని చెప్పాను కదా, ఆ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మనము దాన్ని దాటుకుంటూ వెళ్తామన్నమాట. సో అవి అన్నీ కూడాను యూటర్న్ మాదిరిగా అనేసి అని మీకు చెప్పవచ్చును. సో మనము భవిష్యత్తు నుంచి ధ్యానం చేస్తూ గతానికి వెళ్ళిపోయినప్పుడు ఒకానొక స్థలంలో ఒకానొక చోట మనము కాల స్తంభన అనేది దాటుకొని అక్కడికి వెళ్తామన్నమాట. సో ఈ కాల స్తంభన అనేది ఎలా ఉంటుంది అనేసి అంటే మీకు సింపుల్గా చెప్పాలి అనేసి అంటే మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు దానిని ఆపాలి అనేసి అంటే పాజ్ బటన్ నొక్కుతాం, అంటే స్టిల్ బటన్ని నొక్కుతాం, అక్కడనే ఆగమనేసి అని. సో అక్కడ ఆగిన తర్వాత అక్కడ నుంచి వీడియో అయితే జరగదు, కానీ మనము ఎంతసేపు ఆపుతాం, ఒక 10 నిమిషాలు ఆపాము అనుకుందాం. సో పాజ్ అనే బటన్ అయితే 10 నిమిషాలు ఆపి పెట్టాము, ఆ వీడియో ఏదైతే ఉన్నదో అది ముందరికి జరగలేదు,
కానీ మన సమయంలో, మన జీవితంలో 10 నిమిషాలనేది ముందరికి జరిగింది. సో, ఒక చోట ముందరికి జరగలేదు. పాజ్ నొక్కిన చోట వీడియో ముందరికి పోలేదు. కానీ మనమున్న చోట 10 నిమిషాలు ముందరికి వెళ్ళింది. సో, ఇదే విధంగా ఆ పాజ్ బటన్ నొక్కి ఏ విధంగా అయితే దానిని ఆపామో, ఆ చోటుని, ఆ స్థలాన్ని కాలస్తంభన అనేది ఉంటుందన్నమాట. సో, అక్కడి నుంచినే మనము ముందరికి వెళ్ళడము, లేకపోతే వెనక్కి వెళ్ళడం అనేది ఒక పాజ్ బటన్ అనేసి ఉంటుంది. సో, ఇది దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? లేకపోతే అది ఎలా ఉంటుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. మనకందరికీ తెలిసిన విషయమే. బర్ముడా ట్రయాంగిల్ సముద్రంలో ఉన్నది అనేసి అని. సో, ఆ ట్రయాంగిల్ వల్ల అక్కడ వర్ల్‌పూల్ ఏర్పడి, అక్కడ నుంచి ప్రయాణం చేసేటువంటి షిప్పులు కానీ, పైన ప్రయాణం చేసేటువంటి విమానాలు కానీ అన్నీ కూడాను దాని లోపలికి ఆకర్షింపబడి లోపలికి వెళ్ళిపోతున్నాయి అనే విషయం అందరూ గమనించి ఉంటారు. సో, అలా ఆకర్షింపబడడానికి కూడా కారణం ఏమి అనేసి అంటే, అక్కడ టైం పోర్టల్ అనేది కానీ, ఎనర్జీస్ కానీ, అట్రాక్షను ఎక్కువగా ఉండడం వల్ల అవి ఆకర్షింపబడి, ఆ శక్తికి ఆకర్షింపబడి అందులోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నదనమాట. సో, అంతేకాకుండా మనం అందరూ కూడాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత, లేకపోతే కొన్ని చోట్ల వినే ఉంటారు. టైం పోర్టల్స్ అని, టైం డోర్స్ అని, టైం ట్రావెల్ చేసేవాళ్ళు ఆ డోర్స్ నుంచి వెళ్ళిపోవడం అనేది, లేకపోతే ఒక చోటకి నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి అనేసి అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి, హాల్లో నుంచి రూమ్లోకి వెళ్ళినంత సులభంగా ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి ఆ టైం పోర్టల్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, అంటే ఇక్కడ మనకి టైం డోర్సు, టైం ట్రావెల్సు, ఆ డోర్ల ద్వారా వెళ్ళడం అనేది మనకందరికీ సినిమాల్లోనూ చూసే ఉంటాము. ధ్యానంలో కూడాను మనం చెప్పుకున్నటువంటి ఆ కాలస్తంభన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఒక డోర్ మాదిరిగా ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం అనేది కుదురుతుందనమాట. అందుకని చాలామంది భవిష్యత్తు నుంచి గతానికి, లేకపోతే వర్తమానం నుంచి భవిష్యత్తుకి ఈ విధంగా 3 చోట్లకి ట్రావెల్ చేయడానికి ఎక్కడైతే డోర్ కాలస్తంభన అనేది ఉంటుందో, అంటే అక్కడ కాలం స్తంభించి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్ళవచ్చుననమాట. సో, ఈ విధంగా ఒకటి బర్ముడా ట్రయాంగిల్ చెప్పుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ విధంగా మారారు, ఎక్కడికి వెళ్ళారు అనేది అయితే మనకి ప్రమాణాలు లేవు. కానీ కూడాను మనకి మన పెద్దలు చెప్పే ఉంటారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్, మనము నమ్మదగినటువంటి ఎగ్జాంపుల్ ఏమి అనేసి అంటే, మన అందరికీ ఇండ్లకు ఉండేటువంటి గడపలన్నమాట. సో, ఆ ద్వారానికి అంత ప్రత్యేకత ఉండడానికి కూడా కారణం ఇదే. ఎవరూ కూడాను గడప మీద నిల్చుకోవద్దండి అనేసి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ ఫొటోస్ గడప మీద, లేకపోతే వాచులు గడప పైన పెట్టద్దండి అనేసి చెప్పుకుంటారు. ఇలా గుమ్మాల మీద, ద్వారం పైన పెట్టకూడదు అనడానికి కారణం ఏమి అనేసి అంటే, చనిపోయిన వాళ్ళు ఏ విధంగా అయితే ఆ ఫోటో నుంచి వస్తారో రారో రెండో విషయం, కానీ కూడాను అక్కడ ఉండడం వల్ల ఆ ద్వారం అనేది అక్కడికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఆ ఫొటోస్ అక్కడ పెట్టకూడదని చెప్పడానికి కారణం. అంతేకాకుండా ఆ ద్వారం మీద గడియారం కూడా అందుకే పెట్టారు. ఎందుకంటే సమయము ద్వారా, కాలము ద్వారా వాళ్ళు వేరే స్థలాలకి వెళ్ళిపోతారు అనడానికి కూడా కారణం అన్నమాట. సో, ఈ రెండు మనం చూసే ప్రత్యేకమైనటువంటి, లేకపోతే ప్రతి క్షణం చూసేటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. అంతేకాకుండా మీరు అనొచ్చు, మరి నా ఎగ్జాంపుల్స్ ఏవి అనేసి. నేను 2 చోట్లయితే అటువంటి టైం పోర్టల్స్ని చూశానమాట. ఒకటి ఏది అనేసి అంటే, భూటాన్‌కు వెళ్ళినప్పుడు అక్కడ సూర్యాస్తమయం కానీ, సూర్యోదయాన్ని కానీ చూసేటప్పుడు సన్సెట్ పాయింట్, సన్‌రైజ్ పాయింట్ అనేసి ఒకటి ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళినప్పుడు నేను గమనించాను. రెండవది కైవారం, చింతామణి అనే ఊర్లో కైవారం, దాని దగ్గరగా కైవారం అనేటువంటి ఒక ప్లేస్ ఉన్నది. ఆ గుడిలో, శివుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టైం పోర్టల్ని నేను గమనించానమాట. సో, ఇలా 2 టైం పోర్టల్స్ని నేను బయట గమనించినటువంటి విషయాలన్నమాట. అలాగే ధ్యానంలో మనము ఎప్పుడూ కూడాను ఈ టైం పోర్టల్స్ ద్వారా ఏదైతే కాలస్తంభన అని చెప్పానో అక్కడనమాట. సో, ఆ కాలస్తంభన అనేటువంటి డోర్స్ అనేటివి మనమందరూ కూడాను ధ్యానం చేసి భవిష్యత్తు నుంచి
గతానికి కానీ, భవిష్యత్తు నుంచి వర్తమానానికి కానీ వెళ్ళడానికి, లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి కానీ, ఏ గ్రహానికి కానీ, ఎక్కడికి వెళ్ళడానికి కానీ కూడా మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో అందరూ కూడాను కళ్ళు మూసుకున్నారు. గతాన్నో, భవిష్యత్తును, వర్తమానాన్నో, గ్రహాలను, ఏ ఇతరమైనటువంటి అనుభవాలని పొందినా కూడాను వాళ్ళందరూ కూడాను ఈ కాలస్తంభన ద్వారా, అంటే ఈ టైం జోను ఎక్కడైతే స్తంభించి ఉన్నాదో అక్కడ స్థిరం, అంటే అక్కడ ఎటువంటి దానికైనా వెళ్ళడానికి మనకు అవకాశం ఉన్నదో అది కాలస్తంభనగా చెప్పుకోవచ్చు అనమాట. సో అలా మనము కాలస్తంభన అనేది ఒకటి ఉన్నది అనే విషయం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు కాలస్తంభన నుంచి మనం వెళ్ళవచ్చు అనే విషయం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ కాలస్తంభనలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్గా నేను ఎగ్జాంపుల్ ఇచ్చేసాను. ఏ విధంగా అయితే పాజ్ బటన్ ఉంటుందో, ఒక వీడియో అనేది మనం ముందరికి వెళ్తున్నప్పుడు ఆడియో కానీ వీడియో కానీ ముందరికి వెళ్ళకుండా ఆపడానికి మనం పాజ్ అనేది, స్టిల్ అనేది వాడుతూ ఉంటాం. కానీ అక్కడ యాక్చువల్గా పాజ్ బటన్ అనేది కరెక్ట్. ఎందుకు అంటే స్టిల్ అంటే ఆపడం, పాజ్ అంటే మనం విరామం తీసుకోవడం అనమాట. సో ఇది పాజ్ బటన్ లాంటిది. స్టిల్ అంటే అక్కడే ఉండడం. సో పాజ్ బటన్ తీసుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళడం అనేది చేయవచ్చును. అదే స్టిల్ బటన్ అనుకోండి, మనం అక్కడే ఉండడానికి, దానిని ఎలా అనుభూతి చెందాలి అనేసి అంటే మనం అందరూ కూడాను ఒక్క సెకండు కాలము స్తంభించినప్పుడు మనకు ఆ అనుభూతిని ఎలా అయితే ఫేస్ చేయొచ్చు అనేది మాత్రం నేను ఇక్కడ చెప్పగలను. ఎందుకు అనేసి అంటే ఎలా ఉంటుంది అనేసి చెప్పగలం, కానీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పగలం, కానీ అది వాళ్ళ అనుభవాలను బట్టినే ఉంటుందన్నమాట. మనకు ఏదన్నా తలకు దెబ్బ తగిలినప్పుడు ఒక్క సెకండ్ మనకు ఏది అనిపించదు, ఏమి జరగదు, బ్లాంక్ అయిపోయింది అనేసి చెప్తాం కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట కాలస్తంభన అనేది. అంతేకాకుండా మనము ఆ ఒక్క సెకండు మన చుట్టూ, అంటే ప్రతిదీ కూడాను అన్నీ ఆగిపోయి ఉంటుంది, మనం మాత్రమే కదులుతూ ఉంటాం, ఆగిపోయి ఉంటుంది. అదే స్టిల్ బటన్లో జరుగుతుంది అనమాట. స్టిల్ జరిగినప్పుడు మిగతా అన్ని స్టిల్లో ఉంటుంది, మనం మూవ్ అవుతూ ఉంటాం, అంటే పాజ్లో ఉంటుంది, మనం మాత్రం మూవ్ అవుతూ ఉంటాం. సో అదే కాల స్తంభనలో ఉన్నప్పుడు కాలంలో కూడాను ఇలానే ఉంటుందన్నమాట. మనం మూవ్ అవుతూ ఉంటాము, చుట్టూ ఉన్న కాలము స్తంభింపబడి ఉంటుంది. ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ కాల స్తంభనలో. అంటే మనం ఒక డోర్ మాదిరిగానే చూస్తూ ఉంటాం. గడప ఏ విధంగా అయితే మనకు ఉంటుందో, ఆ వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ విధంగానే నేను ఇక్కడ చూపించడానికి కారణం అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ గడప. రెండోది డోరు. ఏమి అనేసి అంటే మనము టైం ట్రావెల్స్, టైం డోర్స్ అనేసి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి, సో దీనినే మనము సమయ ద్వారాలు అనేసి అని చెప్తామన్నమాట. అంటే సమయ ద్వారాల ద్వారా ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళవచ్చును, కానీ కాల స్తంభన ద్వారా మనము పాజ్ బటన్ మాదిరిగా మనము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి కాలం వరకు మనము చేరుకుంటాం అనమాట. సో ఈ విధంగా టైం డోర్స్ అనేటివి నేను 2 చోట్ల చూశాను అని చెప్పాను కదా. మనం ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేసినప్పుడు ఆ సమయ ద్వారాల ద్వారానే మనము ప్రతి ఒక్క చోటికి ప్రయాణం చేస్తూ ఉంటాం. సో ఏ విధంగా ఉంటుంది అనేసి అని మీకు అనుభూతి కూడాను చెప్పాను. సో బ్లాంక్ అయిపోయినట్టు మనం మాత్రమే ఉంటాము, మిగిలిన చుట్టూ ఉండేది స్తంభించిపోయి ఉంటుంది. ఈ కాల స్తంభనలో అది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనము ఆ కాల స్తంభనలో ఉన్నప్పుడు మనం కూడాను బ్లాంక్ అవుట్లో ఉండాలి. అంటే ఏది లేదు అనే స్థితికి మనం రావాలి అన్నమాట. ఆ ఒక్క సెకండు లయం చెందడాన్నే మనము నేర్చుకోవాలన్నమాట. భగవద్గీతలో చెప్పినాం కదా ఒక శ్లోకాన్ని, పూజ కోటి సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమో జప, కోటి జపో సమో ధ్యానం, కోటి ధ్యాన సమోలయ. సో ఈ విధంగా 1,000,000 సార్లు ధ్యానం చేసి ఎరుకతో, విత్ అవేర్నెస్ తో చేస్తే ధ్యానం అనేది మనకు ఒక్కసారి లయం అనేది మనం నేర్చుకుంటామన్నమాట. ఆ లయం చెందడం నేర్చుకోవడం కోసమే మనం చేసే ధ్యానాలన్నీ, సాధనలన్నీ కూడాను. సో దీనివల్ల ఉపయోగం ఏమి అనేసి అంటే మనము అంతరాత్మ వరకు చేరుకున్న తర్వాత అక్కడ ఎక్కువ సమయము ఉండడానికి కావలసినటువంటి శక్తిని కానీ, లేకపోతే
అక్కడ ఉండేటువంటి అర్హతను కానీ పొందడానికి ఈ లయం చెందడం అనేది అవసరమవుతుంది. సో కాలం అనేది ఎందుకు, కాలం గురించి చెప్పడానికి కారణం ఏమి అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనము ఆ కాల స్తంభన ద్వారా, కాలం ద్వారా ప్రయాణం చేయడం ద్వారా మనము అంతరాత్మలో చేరడానికే కాకుండా అక్కడ ఎక్కువ సమయం ఉండడానికి కావలసినటువంటి అర్హతని కానీ శక్తిని కానీ పెంపొందించుకోవడానికి మన ఈ ప్రయాణం అంతా కూడాను. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి మీరు అటువంటిది ఎక్స్పీరియన్స్ చేశారా అనేసి అని. 2023 సెప్టెంబర్లో నేను విజయవాడకు వెళ్ళానన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు కాకుండా మూలస్థానం అనేసి అని ఇంకొక గుడి ఉన్నది అని చెప్పారు. సరే, అది కొండపైన ఉన్నది అని చెప్పడంతో ఆ కొండ మీదకి ఎక్కానమాట. విజయవాడ కనకదుర్గ అమ్మ గుడి కాదు, అమ్మవారి గుడి ఇంకొకటి. సో ఆ కొండపైకి ఎక్కినప్పుడు ఆ గుడి లోపలికి నేను ఇంకా అడుగు పెట్టాలి అనేసి అన్నప్పుడు గుమ్మంలో అడుగు పెడతానట్టేనే ఆ కాల స్తంభన అనేది నేను ఎక్స్పీరియన్స్ అయినాను అనమాట. సో ఆ గుడి ఏది అనేసి నేను డిస్క్రిప్షన్లో చెప్తాను. సో ఆ విధంగా ఆ గుడి లోపలికి ఎంటర్ కాగానే నాకు కాల స్తంభన అనేది ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనే విషయము, ఆ అనుభూతిని, ఆ జ్ఞానాన్ని నేను అక్కడ పొందానమాట. సో నేను కూడాను, అందుకనే చెప్పడానికి కారణం, నేను కూడా సాధనలోనే ఉన్నాను అని చెప్పడానికి కారణం ఇదే అనమాట. సో 2023 సెప్టెంబర్లో నేను వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు ఆ గుడి లోపల నేను గడప లోపలికి అడుగు పెట్టగానే, అంటే అందుకే అంటున్నా ద్వారం అనేది ఎగ్జాంపుల్ బెస్ట్ అని చెప్పడానికి కూడా కారణం ఇది. గుడి లోపలికి అడుగు పెట్టగానే నేను పొందినది జ్ఞానాన్ని, అనుభవాన్ని, అనుభవ జ్ఞానాన్ని పొందినది అదే అన్నమాట. ఒక్క సెకండు కాలమంతా కూడాను స్తంభించడము, నేను స్తంభించిపోవడం అనేది జరిగి ఒక్క సెకండ్ నేను అలానే నిలబడిపోయినాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, అంటే దాని తర్వాత జరిగిన విషయాన్ని నేను గ్రహించడానికి తర్వాత సెకండ్ తీసుకున్నాను. కానీ కాల స్తంభన అనేది ఏ విధంగా ఉంటుంది, అన్నీ పాస్ అయినప్పుడు, అన్నీ స్టిల్లో ఉన్నప్పుడు, ఒక్క మనం మాత్రమే మూవ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనే అనుభూతిని నేను అక్కడ పొందానన్నమాట. సో అందుకనే ఏది కూడాను నా అనుభవము, జ్ఞానము, అనుభవ జ్ఞానాలతో ఇన్ని వీడియోస్ చేయడానికి కారణమైంది. సో ఇప్పటి వరకు కూడాను నేను పొందినటువంటి జ్ఞానాలతో సహా అన్నీ కూడాను మీకు వివరించడం కానీ చెప్పడం కానీ జరిగిందనమాట. తర్వాతి భాగాల నుంచి మనము క్రియాయోగ అంటే ప్రాక్టికల్స్ అనేది చెప్పుకుంటాం, అనుభవ జ్ఞానాల గురించి చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు కాలం కూడా ఎందుకు అంత ముఖ్యమైనది అనే విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా టాపిక్స్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను దానిని వివరించగలను. తర్వాత భాగంలో మనం మరికొత్త విషయాలతో తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.